ఇజ్రాయెల్ సైన్యానికి ఇప్పుడు వాళ్ళ లీగల్ అధికారులు వార్నింగ్ ఇచ్చారు. ఏమని అంటే, యుద్ధం చేస్తున్నటువంటి సందర్భంలో ఒక నిబంధన ఉంటుంది. యుద్ధం అనేటువంటి దాంట్లో తప్పనిసరి పరిస్థితుల్లో చంపాలి, మిగతా టైంలో అవతల వాళ్ళని బంధించడానికి సిద్ధపడాలి అన్నటువంటి. సాధారణంగా సైన్యం అట్లా బంధిస్తా కూర్చుంటే అవతలోడు ఏళ్ళని చంపేస్తారు, కాబట్టి కాల్చుకుంటూ పోతూనే ఉంటుంది. యుద్ధంలో దిగాక ఈ టెక్నికల్గా మాట్లాడేవాడి ఆలోచన ఒకటిగా ఉంటుంది, యుద్ధంలో జరిగిన సైనికుడికి ఆలోచన ఒకటి ఉంటుంది. పాకిస్తానుడు మన మీదకి వస్తున్నాడు, వాడి మోకాళ్ళ మీద కాలిస్తే వాడి చేతిలో ఉన్న తుపాకీ తాడు మనల్ని లేపేసేడా. సహజంగా సైనికుడు అనేవాడు కనబడ్డ ఎదురు సైనికుడిని చంపేయడానికే ప్రయత్నిస్తాడు. అయితే ఇక్కడ సైనికులు కాదు, సాధారణ ప్రజల్ని కూడా చంపేస్తున్నారు. హమాస్ తీవ్రవాదుల్ని కాదు, సాధారణ ప్రజలను కూడా చంపేస్తున్నారు. ప్రపంచమంతా గొల్లుమంటుంది. కాబట్టి వాస్తవంగా అక్కడ ప్రతి ఒక్కడు, పాలస్తీనాలో ఉన్న ఏ పౌరుడు కూడా హమాస్కి సపోర్ట్ చేయనోడు లేడు అక్కడ. అది భయంతోనో ప్రేమతోనైనా. మరి వాడు వచ్చి హమాస్ వాడిని కాపాడుతా వీడి మీదకి వస్తుంటే ఆడు ఏం చేయాలా? కాల్చి చంపేస్తున్నాడు. అట్లా చంపద్దు, చంపితే దాని మీద మీ మీదన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అంటూ వాళ్ళ అటార్నీ జనరల్ తాజాగా హెచ్చరిక జారీ చేస్తే, అదే హెచ్చరికని ఆర్మీ అధికారులు వాళ్ళ కింద ఉన్నటువంటి సిబ్బందికి జారీ చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఐసీజే కోర్టులో విచారణ జరుగుతుంది కదా, దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము కంట్రోల్ చేసే ప్రయత్నమే చేస్తున్నామని చెప్పే ఎత్తుగడ అనమాట.